పోయినా మొబైల్స్ లేకున్నా ఇవన్నీ లేకున్నా డిస్టర్బ్ అయిపోతున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆనందం అన్ని కూడా ఈ యొక్క గ్యాడ్జెట్స్ మీద ఆధారపడి ఉంది. అవి లేకుంటే వాళ్ళ జీవితం వేస్ట్ అనుకుంటున్నారు. కానీ అదే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఎలక్ట్రిసిటీ ఇవేమి ఉపయోగించము. తర్వాత భగవంతుడు ఇచ్చిన జీవన విధానం ఎలా అంటే సూర్యుడి మీద ఆధారపడి జీవించడం. సూర్యుడు ఉదయించినంతసేపు మనం అన్ని పనులు చేసుకోవచ్చు, బిజీగా ఉండొచ్చు. చెప్పాలంటే చాలా బిజీగా ఉండి ఆకలి సమయానికి అవుతుంది, టైంకి నిద్రపోతాము, టైంకి లేస్తాము, భగవంతుడు సాధన చేసుకోవచ్చు, శరీర పోషణకి వ్యవసాయం చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా ఫిజికల్ అండ్ మెంటల్ కూడా మనము ఒక రెగ్యులేటెడ్ వేగా ఇక్కడ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈవెన్ మీరు ఎలక్ట్రిసిటీ లేనందుకు అందరు టైంకి నిద్రపోతారు, టైంకి లేస్తారు. ఒకవేళ ఎలక్ట్రిసిటీ ఉంటే ఏంటంటే దాని మీద డిపెండ్ అవుతుంది మన డైలీ లైఫ్. సో అందుకని ఈ విధంగా మా గురువు గారు మన పూర్వీకులు ఇచ్చింది ఈ విధంగా స్థాపించాలి, ప్రభుపాదుల వారి కోరిక ఇట్లా ఉందని ఇది చాలా ప్లాన్ చేస్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా, మీరు ఇట్లా అడిగినందుకు అట్లా ఫాస్ట్గా చెప్పాల్సి వచ్చింది.